నమస్కారం. గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే బారాసును రద్దు చేస్తారా అంటూ ప్రశ్న. పది ఎంపీ స్థానాలు ఇస్తే రాజకీయాల్లో మార్పులు తెస్తామన్న కేటీఆర్. 100 రోజుల్లోనే కాంగ్రెస్ మీద ప్రజలకు నమ్మకం పోయిందని విమర్శ. ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు. మే 7 వరకు విధించిన రౌస్ ఎవెన్యూ కోర్టు. ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం. ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని ఈసీ వర్గాలు వెల్లడి. చొరబాటుదారులకు సాయం చేసేందుకే సీఏఏకు కాంగ్రెస్ వ్యతిరేకం. హిందూ శరణార్థులకు పౌరసత్వం వస్తే సమస్య ఏంటని అమిత్ షా ప్రశ్న. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బారాసా నేతలకు సవాల్ విసిరారు. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే బారాసును రద్దు చేసేందుకు సిద్దమేనా అని ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి పార్టీ నేతలతో కలిసి నారాయణపేట జిల్లా మద్దూరులో జరిగిన కార్యకర్తల సమావేశానికి సీఎం హాజరయ్యారు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రం నాశనమైందన్న రేవంత్ రెడ్డి ఒక్కో పనిని చక్కదిద్దు వస్తున్నామన్నారు. రైతుల రుణమాఫీ చేసి తీరుతామన్న సీఎం బ్యాంకు అధికారులు అన్నదాతలను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. వచ్చే వరి పంటకు బోనస్ అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తాగుబోతానికి పెత్తనం ఇస్తే ఉన్నదంతా ఆగమాగం చేసి ఉన్న భూములు అమ్ముకొని ఊరంతా అప్పులు చేస్తే ఎట్లుంటుందో కేసీఆర్ చేతికి రాష్ట్రాన్ని ఇస్తే కూడా అప్పుల కుప్పగా చేస్తే ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ ఒక్కొక్క సమస్యను అవగాహన చేసుకుంటూ ఇవాళ ఒక మంచి పరిపాలన అందించుకుంటూ 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలు చేసిన 100వ రోజు ఎన్నికల కోడ్ వచ్చింది. రైతు రుణమాఫీ చెయ్యాలంటే కూడా వచ్చింది. బ్యాంకుల్లో నువ్వు చేసిన పాపానికి 26,000 కోట్ల రూపాయలు 4 నెలల్లో నేను అప్పు కట్టాల్సి వచ్చింది. మిత్తి అసలు కిస్తులు కట్టాల్సి వచ్చింది. నిన్న మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల తప్పకుండా 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత నాది. సేవలాల్ సాక్షిగా బావోజీ సాక్షిగా నేను మాట ఇస్తున్నా. 15 ఆగస్టు లోపల నేను మీ రైతు రుణమాఫీ చేస్తాను. హరీష్ రావు అంటున్నాడు నిన్న చేయకపోతే రాజీనామా చేస్తావా అని. నేను హరీష్ రావుకు సూటిగా కేసీఆర్ సవాల్ విసురుతున్నా. 15 ఆగస్టు లోపల రుణమాఫీ నేను చేస్తా. నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? సవాల్ను స్వీకరించు. 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చినా 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. చేసిన మరుక్షణమే నీ పార్టీని నువ్వు రద్దు చేసుకుంటావా? నా సవాల్ను స్వీకరించు. హరీష్ రావు పోయి నీ మామని అడుగు. నేను మాటిస్తే ఎట్లుంటానో తెలుస్తుంది. నీ మామకు తెలుసు నీకంటే ఎక్కువ. ఏ రైతు ఆధైర్యపడాల్సిన పని లేదు. ఏ రైతు బాధపడాల్సిన అవసరం లేదు. నేను బ్యాంకు వాళ్ళకు కూడా చెప్తున్నా. రైతులకు నోటీసులు ఇస్తున్నట్ట డీసీసీబీ బ్యాంకు వాళ్ళు. ఎవరు మీరు అట్లాంటి అతిగా వ్యవహరించొద్దు. మిర్చితో సహా అనాపైసతో సహా మీ పైసల్ని 15 ఆగస్టు లోపల తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు రైతులను ఎవరినైనా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పి బ్యాంకు అధికారులకు కోఆపరేటివ్ బ్యాంకు అధికారులకు కూడా నేను స్పష్టంగా విన్నవిస్తున్నా. మాది జిమ్మెదారీ రైతుల తరఫున రుణమాఫీకి మీ అప్పు చెల్లించేది. 15 ఆగస్టు లోపల నీకు అప్పు కడతాం. మా రైతుల పాస్ పుస్తకాలు విముక్తి చేసి ఇంటింటికి వాళ్ళ దగ్గరికి పంపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో జొన్నలు ఏదన్నాడు, కందులేస్తే కొనటోళ్ళు లేడన్నాడు, మిర్చి చేస్తే తెగులు వచ్చి చచ్చిపోయింది, పత్తి వేస్తే దిక్కు లేకుండా పోయింది, మొక్కజొన్నలు సోయాబీన్ ఏం పండించినా లేక చివరికి రైతులందరినీ ఓరేసుకోమని చెప్పింది కేసీఆర్. చివరి గింజ వరకు కొంటా అని మాట ఇచ్చాడు. ఈ తాగుబోతోని మాటలు నమ్మి మొత్తం రాష్ట్రం అంతా వరి వైపు మళ్ళింది. రాష్ట్రం అంతా వరి దిక్కు మళ్ళీ నాకు ఒక్క మాట సావు కబురు చల్లగా చెప్తున్నాడు. మీరు ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే కొనేటోడు ఉండడని. ఈడానే వ్యవసాయాన్ని బాగు చేసేటోడు. ఈ తాగుబోతు మాటలు నమ్మి మళ్ళోసారి పార్లమెంట్లో ఓట్లు వేయాలనా? అందుకే ఈరోజు
తెలంగాణ రైతులు పండించే ఒడ్లు కొనుగోలు చేయడమే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మాది. ఎవరు ఒడ్లు పండించుకుంటారో మీరు పండించుకోండి అని చెప్పి నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. కమిషన్ల కోసం గత ప్రభుత్వం నాసిరకంగా పనులు చేపట్టడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, తాజాగా వంతెన కూలిన ఘటన జరిగిందని ఆరోపించారు. 2016లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభమైన 9 ఏళ్లుగా నత్తనడకన సాగడంపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు జరిగిన సంఘటన ఆ బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. సగంలో నిర్మాణం ఆపి ఆ నిర్మాణం సంబంధించిన బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కూలిపోవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు, ఆనాడు ఉన్న ప్రభుత్వ సంబంధించిన వారు, ఏం కాలేదు కాంగ్రెస్ పార్టీలు లొల్లి చేసిందని కాళేశ్వరంలో అంటుంది. ఈ రోజు ఇదేంది నాణ్యత లోపం అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయాలి, ఆనాడు ఉన్న ప్రభుత్వ పెద్దలకు మేలు చేయాలని ఆలోచన తీసుకున్నారు కనుక ఈ విధమైన సంఘటన జరుగుతుంది. ఓడేడు బ్రిడ్జికు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా దానిపైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారిని కోరినాము. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పకుండా దానిపైన విచారణ జరిపిస్తాము. ప్రధాని మోదీ రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని దేశంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. హనుమకొండలో వరంగల్ లోక్సభ ఎన్నికల ఇన్ఛార్జ్ రేవూరి ప్రకాష్ రెడ్డితో కలిసి స్థానిక సిపిఐ నేతలతో సమావేశమయ్యారు. భాజపా నేతలు ప్రజల తీర్పును అవమానిస్తూ ప్రభుత్వాలను కూల్చుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆక్షేపించారు. ఓటమి భయంతోనే మోదీ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, అందుకే భాజపాను ఓడించడానికి ప్రజలు సిద్దమయ్యారని వ్యాఖ్యానించారు. గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రభుత్వాలు లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తూ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అపసహ్యం చేస్తున్నది. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను రద్దు చేసి రష్యా మాదిరిగా, పుతిన్ మాదిరిగా శాశ్వత అధ్యక్షునిగా నరేంద్ర మోడీ గారు ప్రకటించుకున్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అందుకే ఇవాళ వామపక్ష భావజాలాలు కలిగిన కమ్యూనిస్టు పార్టీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. రాజకీయం కొరకు కులాల మధ్యన చిచ్చు పెట్టి మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడమే బీజేపీకి తెలుసు. పేద వర్గాల కొరకు గాని, నిమ్న వర్గాల కొరకు గాని కార్యక్రమం గాని, ఒక పథకాన్ని గాని తీసుకువచ్చి వాళ్ళ జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. 10 మంది బారాసా ఎంపీ అభ్యర్థులు గెలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చేస్తామని బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. కాంగ్రెస్ మోసం, భాజపా ద్రోహం, కేసీఆర్ నిజాయితీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. నాగర్ కర్నూల్ బారాసా ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మద్దతుగా నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్, భాజపాలపై విమర్శలు గుప్పించారు. మీరు తెలంగాణలో మన చేతుల్లో మన పార్టీకి ఒక్క 10 ఎంపీలు గెలిపించి మాకు అప్పచెప్పండి, తప్పకుండా రాజకీయంలో చాలా మార్పులు వస్తాయి. మీరు అనుకునే మార్పులన్నీ కూడా జరుగుతాయి. దయచేసి గమనంలో తీసుకోండి. మీరు దయచేసి నేను కోరేది ఏమిటంటే, ఈ సందర్భంలో ఒకవైపు కాంగ్రెస్ చేసిన మోసం, మరొక వైపు బీజేపీ చేసిన ద్రోహం, ఈ రెండిటికి నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్ పార్టీకి, మన నాయకుడు కేసీఆర్ గారికి మధ్యన జరుగుతున్న ఈ పోరాటంలో ఇవాళ మనం ఆలోచించాల్సింది, మనం ముందుకు పోవాల్సింది ఒకటే ఒక్క నినాదంతో, ఒకటే ఒక్క ఆలోచనతో. కులం లేదు, మతం లేదు, ఏది లేదు. మళ్ళీ తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండాలి అంటే, తెలంగాణ రేపు మళ్ళీ ఒక్కసారి మంచిగా బ్రహ్మాండంగా ముందుకు పోవాలంటే ఈ గులాబీ కండువానే ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష అనే ఒక ఆలోచనతో అందరం కలిసికట్టుగా ముందుకు పోదాం. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చాకే ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై భాజపా నేతలు మాట్లాడాలని కరీంనగర్ బారాసా ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నదుల అనుసంధానంతో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని వెల్లడించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా తేల్చడం సహా వార్ద, సమ్మక్క సారక్క, సీతారామ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ సంస్కృతి, ధర్మం పేరుతో మాట్లాడుతున్నారని ఆక్షేపించిన వినోద్ కుమార్ బారాసా హయాంలో నిర్మించిన ప్రాజెక్టులన్నిటికీ దేవతల పేర్లు పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని 4 భాజపా ఎంపీలు ప్రాజెక్టుల అనుమతుల కోసం కృషి చేయాలని కోరారు. ఎంపీగా బాధ్యతను కదా, ఏం చేయాలి? ఎంపీగా ఢిల్లీలో తిరగాలి,
వివిధ మంత్రిత్వ శాఖ దగ్గర తిరగాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలి, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు పాటుపడాలి. ఇలా పాట కాదు, కోర్టు పెడతాడో కూడా మనకి చూయలేకపోయారు మన బతుకుల మీద. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే, పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల అనుమతులు ఇవ్వండి. ఫస్ట్ సమ్మక్క సారలక్క ప్రాజెక్టు, సీతమ్మ ప్రాజెక్టు, ఈ రెండింటికి పెట్టిన అనుమతులు మీరు ఇచ్చిన తర్వాతనే మిగతా పనులు మొదలుపెట్టాలి. తనను గెలిపించి లోక్సభకు పంపిస్తే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని పెద్దపల్లి బారాసా అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా KK5 గని వద్ద ఆయన ప్రచారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో కలిసి సింగరేణి కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సింగరేణి కార్మికుడుగా వారు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉందన్న కొప్పులు తెలిపారు. కాంగ్రెస్ భాజపా అభ్యర్థులు ఎవరికీ సింగరేణి సమస్యలపై అవగాహన లేదని కొప్పుల పేర్కొన్నారు. పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి వాళ్లకు కార్మికుల కష్టం తెలియదు, వాళ్ళ విషయాలు తెలియదు. ఎక్కడి నుంచో కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వివేక్ కొడుకు ఇక్కడ గెలిస్తే మనకి ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. వాళ్ళ అవసరం కోసం వస్తారు, డబ్బులు ఖర్చు చేస్తారు, గెలుస్తారు, వెళుతారు. వారంలో ఎప్పుడో ఒకసారి మన వైపు తిరిగి చూడనటువంటి నాయకులు ఈ రోజు మనకు పోటీలో ఉన్నారు. అదే విధంగా బీజేపీ ప్రభుత్వం సింగరేణి పైన నిజంగా చవితి తల్లి ప్రేమ చూపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మనకు సింగరేణి సంస్థలో ఉన్నటువంటి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చెయ్యమని స్వయంగా ప్రధానమంత్రి చెప్పి వారం రోజులు తిరగక ముందే 5 బొగ్గు బ్లాకులను ప్రైవేటైజ్ చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఈ రోజు సింగరేణి సంస్థను కాపాడినటువంటి ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో కేసీఆర్ గారి ప్రభుత్వం. 10 ఏళ్ల పాలనలో మెదక్కు మోదీ చేసిందేంటో చెప్పాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నలకు భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పుస్తక రూపంలో సమాధానమిచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు మోదీ సర్కార్ చేసిన అభివృద్ది, సంక్షేమం, ఇతర పథకాలకు సంబంధించిన వివరాలన్నింటినీ వివరిస్తూ రూపొందించిన పుస్తకాన్ని సీఎంకు కొరియర్ ద్వారా పంపుతున్నట్లు చెప్పారు. తాను గడి నుంచి వచ్చానని సీఎం మాట్లాడారని, తనకు గడి ఉంటే దాన్ని రేవంత్ రెడ్డికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ సెప్టెంబర్ 17కు తెరిపిస్తామంటూ సీఎం మరోసారి ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు ఎవరినైనా పంపండి మీ ప్రతినిధిగా. తప్పకుండా రఘునందన్ రావు ఏ గడిలోంచి వచ్చిండో ఆ గడి రేవంత్ రెడ్డి గారి పేరు మీద లేదా వారు చెప్పినటువంటి వ్యక్తుల పేరు మీద, వారి ఏజెంట్ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మెదక్కు నరేంద్ర మోడీ ఏం చేయలేదు, ఇందిరా మీద చేసిందని అన్ని అబద్దాలు చదివిపోయింది. 2 రోజుల నుంచి మీరు రాలేదు, మీ బస్సు రాలేదు దుబాకకి. అందుకని మంచిగా నేనే ఒక పుస్తకం తయారు చేసుకుని వచ్చినాను. ఇది ఓన్లీ మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెట్లకి, స్వచ్ఛ భారత్ కి, అమృత్ పథకం కింద మున్సిపాలిటీలకి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి ఇచ్చినటువంటి నియోజకవర్గాల వారీగా ప్రతి పథకం కింద వచ్చిన లబ్ధిదారుల సంఖ్య, ఇచ్చిన డబ్బులు పేజీల వారీగా తీసుకొని చదువుకో అన్నా, నియోజకవర్గాల వారీగా సెపరేట్ చేసి నీకోసమే కొట్టించినామన్నా. ఇవే కాదు, మీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీకి కావాలంటే ఇంకో పుస్తకం కూడా పంపిస్తే రేవంత్ రెడ్డి గారు. ఏదో బట్ట కాల్చి మీద వారేసిపోతా, నేను ముఖ్యమంత్రి కదా, నేను ఏది మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి మీ విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. సెప్టెంబర్ 17వ తారీఖున నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తా రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17 ఈ 15 ఆగస్టులో ఎందుకు వాయిదాలు పెడుతుండో రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సెప్టెంబర్ 17కు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవడు, 15 ఆగస్టుకు రైతు రుణమాఫీ జరగదు. ఆయన తుపాకి రామన్ లెక్క పిట్టల ధర లెక్క ఆయన చెప్తే ఈయన అంతకంటే 2 ఆకులు ఎక్కువ అబద్దాలు చెప్పిపోతా ఉన్నాడు, ప్రజలని మోసం చేస్తా ఉన్నాడు తప్పితే ఇంకొకటి ఏం లేదు. మోడీ గారు మొత్తం మత ఘర్షణలు రెచ్చగొడుతున్నారు దేశంలో. ఇక మోడీ గారు అధికారంలో ఉండి 10 ఏళ్ళు జరిగిన మత ఘర్షణలన్నీ మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే మీ ఇండియాకి పరోక్షంగా సహకరిస్తున్నటువంటి మీ మిత్రుల పాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఘర్షణలు ఎన్నో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఈ దేశం ప్రశాంతంగా ఉంది గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలనలో. జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేనే వద్దనుకున్నారు జగిత్యాల వాళ్ళు. ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, ఆయన అనుభవాన్ని నిజంగా నీకు వాడుకోవాలని కోరుకుంటే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తర్వాత ముందు రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అన్న చేయాల్సింది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబర్లో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడటంతో మరమ్మతులు చేపట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల మేరకు పియర్స్ వద్ద సౌండింగ్, ప్రోపింగ్ పరీక్షలు చేయాల్సి ఉంది. ఈ పనులకు ఇసుక మేటలు ఇబ్బందిగా మారడంతో తొలగించేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. పియర్స్ స్ట్రక్చర్ వద్ద 6,20,000 క్యూబిక్ మీటర్ల మేర మేటలున్నట్లు అంచనా వేశారు. ఈ మేరకు అన్నారం బ్యారేజీ వద్ద ఇసుక మేటలు తొలగిస్తున్నారు.
ఢిల్లీ మద్యం కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈడీ, సీబీఐ కేసులో ట్రయల్ కోర్టు విధించిన జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగియనుండటంతో 2 దర్యాప్తు సంస్థలు కవితను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. మరోసారి కస్టడీని పొడిగించాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం కవిత జ్యుడిషియల్ కస్టడీని మే 7వ తేదీ వరకు పొడిగించింది. మరోవైపు సీబీఐ కేసులో బెయిల్పై నిన్న వాదనలు విన్న ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2న తుది ఉత్తర్వులు ఇవ్వనుంది. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 15న అరెస్టైన కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. నిన్నటి విచారణకు కొనసాగింపుగా రౌస్ ఎవెన్యూ కోర్టులో జరిగిన విచారణలో ఈడీ తరఫున న్యాయవాది జోయబ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. సెక్షన్ 19కి అనుగుణంగా కవిత అరెస్టు చట్టబద్దంగానే ఉందని కోర్టుకు నివేదించారు. కవితను అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వలేదన్న ఈడీ 10 రోజుల పాటు సమన్లు ఇవ్వబోమని మాత్రమే ఈడీ 2023 సెప్టెంబర్ 26న అండర్టేకింగ్ ఇచ్చిందని పేర్కొన్నారు. తనపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసి ఉపసంహరించుకోవడాన్ని బట్టే అరెస్టు చట్టవిరుద్దంగా జరగలేదని అర్థమవుతుందని అన్నారు. కవితకు వ్యతిరేకంగా శరత్ రెడ్డి, బుచ్చిబాబు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ వాంగ్మూలాలు ఇచ్చారని గుర్తు చేసిన ఈడీ తరపు న్యాయవాది కవితను సూర్యాస్తమయం కంటే ముందు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అరెస్టుకు గల కారణాలు చెప్పి కవిత సంతకం తీసుకున్నామన్న జోయబ్ హుస్సేన్ అరెస్టు చేసిన 24 గంటల్లో కోర్టులో హాజరుపరిచామని కోర్టుకు తెలిపారు. ఈడీ తరఫున సుదీర్ఘ వాదనలున్నాయని కోర్టుకు తెలపడంతో విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. రేపు మధ్యాహ్నం జరిగే విచారణలో ఈడీ వాదనల అనంతరం కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిపై నిజాలు చెబితే ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. వాస్తవాలను అంగీకరించే సత్తాలేని కాంగ్రెస్, ఇండియా కూటమి ఎదురుదాడిని నమ్ముకున్నాయని ఆక్షేపించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారి రిజర్వేషన్లు లాక్కొని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్రను బయటపెడితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అలాంటి కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజస్థాన్ టోంక్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుని మండిపడిన మోదీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగానే ఉండేదన్నారు. ప్రజల ఆస్తులను లాక్కొని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచేందుకు ప్రయత్నిస్తోందన్న వాస్తవాన్ని బయటపెడితే కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కి పడుతోందని మోదీ నిలదీశారు. దమ్ముంటే వాస్తవాన్ని అంగీకరించి పోరాడాలని సూచించారు. आपकी संपत्ति छीनकर उनके खास लोगों को बांटने की गहरी साजिश रचकर बैठी है. कांग्रेस की इस वोट बैंक की राजनीति तुष्टीकरण की राजनीति का पर्दाफाश किया था. इससे उनको इतनी मिर्ची लगी है कि वो हर तरफ जो आए वो मोदी को गाली दे रहा है. मैं कांग्रेस से जानना चाहता हूं, आखिर कांग्रेस सच्चाई से इतना डरती क्यों है? आपका हिडन एजेंडा बाहर आ गया तो अब कांप रहे हो? अरे हिम्मत है तो स्वीकार करो, हम आपसे मुकाबला करने के लिए तैयार है. ఇదే సమయంలో కాంగ్రెస్ బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారి రిజర్వేషన్లు లాక్కొని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్ర పన్నుతోందని మోదీ విమర్శించారు. 2004 ఏడాది కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలకు ప్రత్యేక కోటా కల్పించే ప్రయత్నం చేసిందని ప్రధాని గుర్తు చేశారు. ఇది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధమని వివరించారు. इस देश की में जब संविधान बना तब धर्म के आधार पर आरक्षण का घोर विरोध हुआ था, ताकि हमारे एससी, एसटी, ओबीसी समुदाय को सुरक्षा मिलती रहे. लेकिन मुस्लिमों का देश के संसाधनों पर पहला हक है, ये मनमोहन जी का बयान है. और ये अकेला बयान नहीं था. 2004 में जैसे ही कांग्रेस की केंद्र में सरकार बनी, आंध्र प्रदेश में एससी, एसटी के रिजर्वेशन में से कमी करके मुसलमानों को रिजर्वेशन देने का प्रयास, ये एक पायलट प्रोजेक्ट था जिसे कांग्रेस पूरे देश में आजमाना चाहती थी. 2004 से 2010 के बीच कांग्रेस ने 4 बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की, लेकिन सुप्रीम कोर्ट की जागरूकता के कारण वो पूरे नहीं कर पाए. 2011 में कांग्रेस ने इसे देश में लागू करने की कोशिश की. ये सब
संविधान की मूल भावना के खिलाफ था। जब कर्नाटका की बीजेपी सरकार ने जब हमें मौका मिला, उन्होंने जो SC ST से छीन करके मुस्लिम कोटा निकाला था, उसको हमने खत्म कर दिया। కేవలం ఓటు బ్యాంకు బుజ్జగింపు రాజకీయాల కోసం ఇతరుల నుంచి లాక్కొని ఓ వర్గానికి పంచాలని చూస్తున్న కాంగ్రెస్ కు తగిన బుద్ధి చెప్పాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన చొరబాటుదారులు అనే వ్యాఖ్యల అంశాన్ని పరిశీలిస్తున్నామని ఈసీ వర్గాలు చెప్పినట్లు తెలిసింది. ఇటీవల రాజస్థాన్లో ప్రసంగించిన మోదీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ముస్లింలకు పంచుతుందని చెప్పడం చర్చనీయాంశమైంది. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. తమ మేనిఫెస్టోలో హిందూ ముస్లిం అని ఎక్కడుందో ప్రధాని చూపాలని హస్తం పార్టీ డిమాండ్ చేసింది. ఏళ్ల తరబడి భారత్లో నివసిస్తున్న మైనారిటీలు చొరబాటుదారులా? గతంలో ఏ ప్రధాని ఇలా మాట్లాడలేదని మండిపడింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘ కమిషనర్లను కాంగ్రెస్ ప్రతినిధులు కలిసి ప్రధానితో పాటు భాజపాపై 16 ఫిర్యాదులు అందజేసింది. ఈ క్రమంలోనే ఈసీ వర్గాల నుంచి స్పందన వచ్చింది. చొరబాటుదారులకు సాయం చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ టీఎంసీ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. హిందూ శరణార్థులు భారత పౌరసత్వాన్ని పొందటాన్ని ఆ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో పశ్చిమ బెంగాల్లో అవినీతి, చొరబాట్లు బాగా పెరిగిపోయాయన్న అమిత్ షా దాన్ని అడ్డుకోవటం కేవలం భాజపా వల్లే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరెండిఘీలో ప్రచారం నిర్వహించిన షా బెంగాల్లో 35 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు. 2016 ఉపాధ్యాయ నియామక కుంభకోణాన్ని ప్రస్తావించిన హోంమంత్రి వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను టీఎంసీ లక్షల రూపాయలకు అమ్ముకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళ అయి ఉండి కూడా సందేశ్ కలి అత్యాచార నిందితుడిని కాపాడేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. बांग्लादेश से आए हुए हिंदू बौद्ध शरणार्थियों को नागरिकता मिले, उसमें आपको क्या तकलीफ है? भाई और बहनों, अगर बंगाल को हिंसा से मुक्त करना है, बंगाल में घुसपैठ रोकनी है, शरणार्थियों को नागरिकता देनी है और बंगाल में संदेश खाली की तरह माताओं बहनों को अपमानित नहीं होने देना है, सुरक्षित रखना है, तो केवल और केवल एक ही रास्ता है, नरेंद्र मोदी को प्रधानमंत्री बनाने का। తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి చేసిన పొరపాట్లకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చినట్లు పతాంజలి సంస్థ సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశవ్యాప్తంగా 67 వార్తాపత్రికల్లో 10 లక్షల రూపాయల ఖర్చుతో ఈ ప్రకటనలు ఇచ్చినట్లు పతాంజలి తరపు న్యాయవాదులు సుప్రీం దృష్టికి తీసుకొచ్చారు. వార్తాపత్రికల్లో ప్రచురితమైన క్షమాపణలను 2 రోజుల్లోగా రికార్డు చేయాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం పతాంజలి న్యాయవాదులను ఆదేశించింది. ఈ క్రమంలో ధర్మాసనం వారిపై కొంత అసహనం వ్యక్తం చేసింది. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్ పరిమాణంలోనే క్షమాపణల ప్రకటన ఉందా అని ప్రశ్నించింది. ఈ క్షమాపణ ప్రకటన ఇంతకు ముందే ఎందుకు ప్రచురించలేదని నిలదీసింది. ఇందుకు జవాబు ఇచ్చిన పతాంజలి న్యాయవాదులు మరింత పెద్ద పరిమాణంలో క్షమాపణ ప్రకటనను ప్రచురితం చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో కేసు విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.